ఇక్కడ మనసులో అహమస్మి అని చెప్పుకోవాలన్నమాట. నిన్న చెప్పుకున్నాం కదా, ఆ ప్రక్రియ అంతా కూడా చెప్పుకోవాలి. ఓం 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 నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఇంతవరకు ధ్యానం చేశాము. ధ్యానం తర్వాత ప్రక్రియ ఏమిటనేది ఇప్పుడు ప్రస్తావన చేసుకుందాం. ఇది శ్రీ గురు పాదుకా చికిత్స. మనము ప్రపంచం అంతా కూడా ఏమవుతుందంటే, ధ్యానములో ఉన్నప్పుడేమో అంతర్గతంగా ఉన్నటువంటి యొక్క అహం 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 ఇది అంతఃస్ఫురంతం స్వాత్మానం చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే ఇది అహం జానామి. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలో ఇది 2-3 మంత్రములు, 2 కలిసి ఉంటాయి, 2 కలిపి చెప్తుంటారు అన్నమాట. అంటే ఏమిటంటే, లోపల మనకు నిత్యము మనము జపం చేయకపోయినా లోపల అహం 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 ఇది నేను నేను అన్నటువంటి యొక్క స్ఫురణ నిత్యము కలుగుతూ ఉంటుంది.
కలుగుతున్నట్టు అహమస్మి అన్నటువంటి స్ఫురణ కలుగుతూ ఉంటుంది. కలుగుతున్నది ఏమవుతుంది? స్ఫురణ, నేను ఉన్నాను అనే స్ఫురణ అంతర్గతంగా ఇప్పుడు ఉంటుంది. ఏమని ప్రకటితమవుతుంది అంటే ఈ స్ఫురణ స్వాత్మానం, ఆత్మస్వరూపంగా. అంటే ఆత్మ అంటే అహమస్మి బోధ. ఎప్పుడు కూడా ఈ పదములు ఏమవుతాయంటే అందరికీ కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఆత్మ, జీవాత్మ, చిత్తాత్మ, ఇట్లా అట్లాగే పరమాత్మ, ఇట్లా పదములన్నీ కూడా ఉంటాయి. అందుకే ఏమిటంటే ఎక్కడికక్కడ ఇప్పుడు సందర్భోచితంగా మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమిటి, ఆత్మ అనే పదం చెప్పేటువంటి అర్థం ఒకటే, కానీ సందర్భోచితంగా మారుతుంటుంది. ఇక్కడ ఆత్మ అనే పదం ఏంటంటే నేను ఉన్నాను అన్నటువంటి యొక్క బోధ, అంటే నేను ఉన్నాను యొక్క ప్రసారం, నేనున్నాను యొక్క తెలియజేయటం, కాంతి, వెలుగు, కిరణములు, ఇవన్నీ ఆత్మస్వరూపం అన్నమాట. అంటే క్లుప్తంగా ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నాను, నేను బోధ చేస్తున్నాను. అంటే ఈ బోధ అనేది ఆత్మ. అంటే ఆత్మ అంటే మనకేదో ఊహాలోకంలోకి వెళ్ళిపోవడం, ఇట్లా అనేక అర్థాలు ఉంటాయి, అవి కాదన్నమాట, వాస్తవంగా ఇది. కాబట్టి ఇప్పుడు నేను ఉన్నాను యొక్క దానికి ధాతుపరంగా అతతి సాతత్య గమని, అంటే సతతము అతతి, సతతము సాతత్య గమని, అంటే సతతము గమనం ప్రవర్తిస్తున్నది, సతతము ఎల్లప్పుడూ ప్రవర్తిస్తున్నది ఆత్మ అని ధాతు యొక్క అర్థం ఉంటుంది. అంటే ఇక్కడ ఆత్మ అనే స్వరూపము నేను ఉన్నాను యొక్క గమనం, నేనున్నాను యొక్క నిరంతర ప్రవర్తననే ఆత్మ అంటే. కాబట్టి ఈ ప్రవర్తన ఏమవుతుంది, ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి స్వరూపము వస్తూ ఉంటుంది. ఇది ఎట్లా వస్తుంది బయటికి? స్వాత్మానం ప్రకటీకరణ ఎట్లా ప్రకటన అవుతుంది? చక్షురాధికరణ ద్వారా. చక్షువులు, ఇప్పుడు నేను చెప్పిన ధ్యానంలో చక్షువులలో ఏమవుతుంది? అహమస్మి యొక్క వెలుగు ప్రసారం అవుతుంది, అహమస్మి యొక్క ప్రవర్తన ప్రసారం అవుతుంది, నేను ఉన్నానటువంటి యొక్క ప్రవర్తన ముందు బయటికి వెళుతున్నది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? బహిస్పందతే, బయటికి స్పందన రూపంలో. స్పందన అంటే వైబ్రేషన్ అన్నమాట. మనం స్పందనలు ఇప్పుడు వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఇవేంటి? ఈ వైబ్రేషన్స్ నిత్యము బయటికి పోతున్నాయి. బయటికి పోతున్నది మనకి ఎట్లా తెలుస్తుంది? తెలియటం లేదు. తెలుస్తున్నదా? తెలియటం లేదు. కాంతి ఉన్నప్పుడు కూడా కన్నులో నుండి బయటకు వెళ్తుందో, సూర్యుడి నుండి చూస్తున్నామా, కన్నులో నుండి వెళ్ళటం అనేది చూస్తున్నా మనకు అర్థం కావడం. అంటే ఆ ప్రసారం అనేది ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ కూడా ఎన్నో వేవ్స్ ఇక్కడ ఉంటాయి. మామూలుగా ఇప్పుడు టెక్నాలజీ పరంగా చెప్పుకోవాలంటే ఎన్నో ఉంటాయి ఇక్కడ. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది, అవన్నీ అంటే ఆ వేవ్స్ అన్ని ఉన్నట్లేదు లెక్క మన కంటికి కనిపిస్తున్నాయి, కనిపించటం లేదు. దాని యొక్క రిసీవర్ ఉంటే అవి అడాప్ట్ చేయగలుగుతున్నాయి. అట్లాగే ఇప్పుడు ఏమిటి, మనము ఈ కాంతి బయటికి వెళ్ళి అక్కడ ఉంటే ఇప్పుడు కెమెరా ఆన్ చేశాను కదా, కెమెరా నుండి వెలుగు బయటికి వస్తేనే క్యాప్చరింగ్ ఎట్లయితే అవుతుందో, కెమెరా బయటికి ఆ కాంతి పోయింది క్యాప్చరింగ్ కాదు, బింబం వస్తువు అన్నమాట. అట్లా అంటే మనకు లోపల నుండి కాంతి బయటికి పోతున్నది. ఎవరు పోతున్నారు అక్కడ? ఎవరు పోతున్నదంటే అహమస్మి యొక్క అహమస్మి యొక్క వెలుగు కిరణాలు, అహమస్మి యొక్క కిరణాలు బయటికి పోతున్నాయి. అవి ఇట్లా స్పందన రూపంలో పోతున్నాయి, వేవ్ రూపంలో. వాటిని ఏం చేస్తున్నాం మనము? ఆ కిరణాలు ఏం చేస్తున్నాము? ఇక్కడ నాసికాగ్రం, ముక్కు కొనేందు కేంద్రీకరిస్తున్నాం. అది ఫోకల్ పాయింట్. కాన్వెక్స్ లెన్స్, మన కళ్ళు ఎట్లాంటిది? కాన్వెక్స్ లెన్స్ అన్నమాట. ఈ రెండు ఏం చేస్తాయి? లోపల కిరణాలు ఇట్లా వస్తూ ఉంటే ఈ రెండు ఏం చేస్తున్నాయి? వాటిని ఒక్క ఫోకల్ పాయింట్ కేంద్రీకరిస్తున్నాయి. ఎందుకు 180, మనం ఒక ఫోకల్ పాయింట్ చూసినా ఇక్కడ ఏం చేస్తుంటాం? 180 డిగ్రీలు, 180 డిగ్రీస్ వస్తూనే ఉంటాం. అంటే ఇదంతా స్పెక్ట్రమ్ ఉంటుంది, కానీ ఫోకస్ కాదు, మాత్రం ఫోకల్ పాయింట్గా ఒకదాన్ని ఫోకల్ అవుతుంటాం. అర్థమవుతుంది? అంటే ఇట్లా జరుగుతున్నటువంటి యొక్క స్థితిని మనము గమనిస్తే ఈ స్పందనలు ఏం చేస్తున్నాము, వేవ్స్ ఏం చేస్తున్నాము, కిరణాలు ఏం చేస్తున్నాము అంటే ఒక కేంద్రానికి చేరుస్తున్నాం, అది నాసికాగ్రం. ఇవేం చేస్తున్నాయి? ఇట్లా చేర్చినటువంటి కిరణములు మళ్ళీ లోపలికి ఈ స్ఫురణ లేకుండా, మనం స్ఫురణ
ఉన్నప్పటికి కూడా అంతర్గతంగా స్ఫురణ తనంతట తను ఉన్నప్పటికి కూడా మనకు లేదు స్ఫురణ. అంటే మనస్సుకి ఏమవుతుంది, మనకు స్ఫురణ లేదు. మనకు నేనున్నాననేటువంటి యొక్క ధ్యాస కానీ స్ఫురణ కానీ ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? లేదు. అంటే లేదు కాబట్టి ఏముంది ఇప్పుడు మనసులో? ఇతర ఆలోచనలు ఉన్నాయి. నేను ఉన్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను తింటున్నాను, తిరుగుతున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఇంకో పని చేస్తున్నాను, వంట చేస్తున్నాను. ఇట్లా అంటే మనసులో జరిగేటువంటి యొక్క ప్రక్రియ ఏమిటంటే వస్తువుల గురించి, అంటే ఉండటానికి గురించి, ఊహించుకునే పదార్థాల గురించి, భూతముల గురించి, వస్తువుల గురించి యొక్క ఆలోచన ఉన్నాయి కానీ నేను ఉన్నాను గురించి యొక్క ఆలోచన లేదన్నమాట, జరగటం లేదు. కాబట్టి దానికి ఏం చేస్తున్నాం మనం అంటే ధ్యానం. శంభు ధ్యానంలో ఏం జరుగుతున్నదంటే బయటికి వెళ్ళేటువంటి స్పందనలను ఏం చేస్తున్నాము, స్ఫురంతం స్వాత్మానం చక్షురాధికరణం ద్వారా బహి స్పందతే. చప్పుడు చేయకండి, అక్కడ లైట్ వేయండి, లైట్ వద్దులేండి, ఇట్లా కూర్చొని ఇక్కడ వచ్చి ఆ వెలుగులు తెరవాలి. ఇప్పుడు సూర్యుడు వస్తున్నారు, సూర్యుడు వస్తే మనకి కాంతి కావాలంటే ఏం చేస్తాం, తలుపులు తెరవండి, రెండు కొంచెం. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఇప్పుడు వెలుగుతున్నారు. ఆ కిరణములు రావాలంటే ఏం చేస్తున్నాం మనం, మనకు కిరణములు కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, కిటికీలు తెరుస్తున్నాం. అంటే కన్ను ఇవి ఈ నవరంధ్రాలు ఇవన్నీ కూడా ఎట్లాంటివి, మనకు గృహానికి కిటికీ లాంటివి, తలుపులు లాంటివి. అంటే ఆడే బయట నుండి లోపల తీసుకుంటున్నాం. ఇక్కడ ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి యొక్క అంతఃసుఖ అంతరారామ తథా అంతర్జ్యోతిరేవ, అంతః ఉన్నటువంటి యొక్క జ్యోతి స్వరూపాన్ని, అదెవరు, అహమస్మి స్వరూపం యొక్క కిరణములు బయటికి పోతున్నాయి. ఈ కిరణములు ఏం చేస్తున్నాం మనము, ఫోకల్ పాయింట్ చేసి నాసికాగ్రమనందు చేసి ఏం చేస్తున్నాము, లోపలికి తీసుకుంటున్నాం. ఎక్కడికి, ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అంటే అర్థం ఏంటంటే అంటే స్మృతి. ఈ స్పందనలు బయటికి పోతున్న స్పందనలను, ఆ స్మృతిని ఏం చేస్తున్నాము, లోపలికి గుర్తింపు కొరకు. అంటే గుర్తింపు అంటే దాన్ని జ్ఞప్తికి తెచ్చుకునేటట్టుగా, అంటే స్మరణగా మారేటట్టుగా. స్ఫురణ తనంతట తను జరిగేది. ఇప్పుడు ఏం చేయాలి, మనకు మనసు స్మరణ చేయాలి. దాన్ని మనసు స్మరణ చేయాలంటే ఏం చేయాలి, దీన్ని మళ్ళీ తిరిగి తీసుకొని ఈ స్మృతిని, బయటికి పోయేటువంటి యొక్క స్మృతిని జ్ఞప్తికి తెచ్చుకొని స్మరణకు తెచ్చుకుంటే అక్కడ ఏమవుతుంది, చక్రం అంటే అర్థమైంది చక్రతృప్తవు. చక్రం అంటే చక్రతృప్తవు, దాని యొక్క ధాతు యొక్క అర్థం. అంటే తృప్తి, సంతోషము, ఆనందము, ప్రశాంతత, ఇవి మనకు ఎప్పుడు కలుగుతాయి, ఈ బయటికి పోయే స్పందనను మనం ఏం చేస్తున్నాము, తిరిగి లోపలికి తీసుకుంటే. ఎందుకు లోపలికి తీసుకుంటున్నాము, మన మనస్సు అన్నటువంటిది ఈ స్థితిలో లేదు, ఊహాలోకంలో వ్యవహరిస్తున్నది. కాబట్టి ఊహను తొలగించి ఉన్నదానిని, ఉన్నటువంటి యొక్క నేను స్వరూపాన్ని గ్రహించటానికి ఈ ధ్యానం అన్నటువంటి ప్రక్రియలో ఈ కన్నుల యొక్క కాంతిని, అందుకే కన్నులకు వెలుగు నీవే కదా. కన్నులకు వెలిగేవారు ఇప్పుడు అహమస్మి, లోపల ఉన్నటువంటి యొక్క అహమస్మి, నేను ఉన్నాను యొక్క స్వరూపం వెలుగు. ఈ వెలుగుని ఏం చేస్తున్నాము, కాన్వెక్స్ లెన్స్, ఈ కన్ను కాన్వెక్స్ లెన్స్ కాబట్టి వీటి ద్వారా ఫోకల్ పాయింట్గా కేంద్రీకరించి ఇక్కడ ఏం చేస్తున్నాము, లోపలికి తీసుకుని ఆజ్ఞాచక్రం. అంటే మనస్సు ఆజ్ఞాచక్రం అనేది ఏమిటి, మెదడుకు పిట్యూటరీ గ్లాండ్ అని కూడా అంటారు. ఇదేమవుతుంది, మనకు లోపల ఉన్నటువంటి యొక్క చక్రస్వరూపాన్ని, చక్రం అంటే ఏమిటి, తృప్తిని కలిగించే విధంగా ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేయటం. అంటే అర్థం ఏంటంటే ఈ స్మృతిని మనము లోపలికి తీసుకుంటున్నాం. స్మృతిని ఏం చేస్తున్నాము, లోపలికి తీసుకుంటున్నాం. తీసుకొని ఏం చేస్తున్నాము, మనస్సుకి ఇస్తున్నాం. మళ్ళీ మనస్సు స్మరించని మనస్సుకు ఈ స్మృతిని, ఎవరి స్మృతిని, స్మృతిని స్మరణ రూపంలో వస్తే, స్మరణ ఏం చేస్తున్నాము మనము,
స్మరణ రూపంలో మార్చుకోవాలి. అది ధ్యానం. ధ్యేయ అంటే చింతాయ. చింతన చేయటం అంటే అర్థం ఏమిటంటే స్ఫురణ, స్మృతి, స్ఫురణ, స్మరణగా మార్చుకోవడమే ధ్యానం. ఇది మనము ధ్యానంలో లోపల అంతర్గతంగా జరిగేటువంటి ప్రక్రియను, స్పందనను తిరిగి తీసుకొని స్మరణగా, చింతనగా, ధ్యేయ చింతన చేస్తే ఈ చింతనలో ఏమవుతుంది మనకు? ఏ సుఖము, శంభు, సంతోషము, ఆనందము కలుగుతుందో ఆ సుఖము, సంతోషము, ఆనందం అనే దాన్ని పొందగలుగుతున్నాం. ఇది బ్లిస్ జనరేటివ్ టెక్నాలజీ అనుకుంటుంది. ఇది ఎట్లా జరగాలి? యుంజన్నేవం సదా ఆత్మానం యోగి నియతమానస శాంతిం నిర్వాణ పరమాం మత్ సంస్థాం అధిగచ్చతి. ఇప్పుడు ఈ ప్రక్రియలో ఏం జరిగింది? ఈ మనస్సు ఏం చేసింది? ఇంతవరకు మత్ సంస్థ లేదు దీనికి. ఎక్కడెక్కడో తిరుగుతున్నది దేశాలన్నీ. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఏవం ఈ విధంగా సదా ఎల్లప్పుడూ నియత మానస, నియతము. ఇప్పుడు ఏం చేసింది? మనస్సు ఏమైంది? నియతం అయిపోయింది. మనస్సు నియతమైంది, మానసం అయిపోయింది. కాబట్టి నియత మానస, మనస్సు ఎవరిని స్మరిస్తుంది? ఆత్మానం, ఎల్లప్పుడూ ఉన్నటువంటి యొక్క సదా ఆత్మానం, సదా ఆత్మానం, సదా ఎల్లప్పుడూ ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని నియత మానస అనేటువంటి యొక్క యోగి ఈ ఆత్మస్వరూపాన్ని తిరిగి తీసుకొని ఏమవుతుంది? అప్పుడు తిరిగి తీసుకోవడం వల్ల లోపల యోగం పొందుతుంది. యోగము ఎట్లా, ఏ విధంగా అంటే ఇట్లా చేస్తూ ఉండగా సదా ఎల్లప్పుడూ ప్రవర్తించేటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని, సదా ఆత్మానం, ఆత్మస్వరూపాన్ని యోగి నియత మానస, యోగి అంటే అర్థం ఏంటి? మనస్సును అహమస్మిని, అక్కడ మనస్సు లేదు, ఇంకా అహమస్మి స్వరూపమే నిలవటం యోగి. అంటే మనస్సు మానసం ఎప్పుడవుతుంది? సదా ఆత్మానం, ఎల్లప్పుడూ ప్రవర్తించేటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని తిరిగి తీసుకొని లోపల స్మృతిలో, మనస్సు నియమించి మానసం చేస్తే అది యోగం అవుతుంది. అటువంటి యోగి, అర్థమవుతుంది కదా ఇందాక చెప్పుకున్న కాన్సెప్ట్కు. ఇట్లా ఈ విధంగా మనస్సును ఏం చేయాలి? చింతన చేస్తూ ఉంటే ఎట్లా అది నియత మానస అవుతుంది. అప్పుడు మనస్సు అయ్యి ఏమవుతుంది? యోగం పొందుతుంది. ఎవరితో? సదా ఆత్మానం అనేటువంటి దాన్ని బయటికి ప్రవర్తనలోకి వెళ్ళేటువంటి యొక్క కన్ను ద్వారా వెళ్ళేటువంటి యొక్క ఈ ఆత్మస్వరూపాన్ని, ఆ స్ఫురణను, స్పందనను తిరిగి తీసుకొని నియత మానస స్వరూపం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు యోగి అవుతాడు. యోగా అంటే అక్కడ మనస్సు కాదు, అహమస్మి యొక్క స్మరణయే స్మరణ రూపంలో, చింతన రూపంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. అటువంటి యొక్క స్థితి యోగి. అతడు ఏమవుతాడు? అతడు మత్సంస్థ, నేను నిలుపుకునే సంస్థ ఏదైతే నిత్యము లోపల ఉన్నదో ఆ సంస్థ యొక్క నిర్వాణ పరమమైనటువంటి యొక్క సుఖమును, శాంతి స్వరూపాన్ని పొందుతారన్నమాట. ఇవి ఎవరి లక్షణాలు? నిత్యము, నిరంతరము సుఖస్వరూపంగా, పరమమైన సుఖస్వరూపంగా, శాంతి స్వరూపంగా ఎవరి లక్షణాలు? అవి అహమస్మి లక్షణాలే. కాబట్టి అహమస్మి సంస్థ అయినటువంటి యొక్క లక్షణాలైనటువంటి యొక్క నిర్వాణ పరమైనటువంటి యొక్క నిర్వాణ సుఖమును, శాంతిని అధిగచ్చతి. గచ్చతి అంటే పొందుతారు, అధిగచ్చతి అంటే ధారణ రూపంలో. ఇంతవరకు అంతర్గతంగా ఉన్నది, ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ధరించాలి. మన మనస్సు ధరించాలి అంటే స్వరూపంగా అవటం. ఇంకా అక్కడ మనస్సు లేదు. యోగి అనేది అర్థం ఏమిటి? అహమస్మి స్వరూపము, సదా ఆత్మానం బయటికి వెళ్ళే స్వరూపము, నియత మానస,
మత్సంస్థ బ్రహ్మ నిర్వాణం అనేటువంటి యొక్క నిర్వాణ పరమమైనటువంటి యొక్క పరమమైన సుఖస్వరూపము, శాంతి స్వరూపము అన్నీ ఒకటే. అవి ఏమిటి? అది మత్సంస్థ. మళ్ళీ ఒకసారి చూడండి. ధ్యానమునకు ప్రక్రియ కొనసాగటానికి ఏ విధంగా కొనసాగించాలంటే ఈ పద్ధతిలో కొనసాగించాలి. యుంజన్నేవం సదా ఆత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థాం అధిగచ్చతి. ఈ విధంగా సదా ఆత్మానం ఎప్పుడూ ప్రవర్తించేటువంటి ఆత్మస్వరూపాన్ని, నేను ఉన్నాను యొక్క బోధను, స్పందనను, స్ఫురణను తిరిగి నియత మానస మనస్సు స్మరణ రూపంలో కలిగిన వాడైనటువంటి యొక్క యోగి యోగమును పొందుతాడు. కనుక యోగం అంటే అహమస్మి స్వరూపానికి మనస్సు రెండు సింక్రైజ్ కావటం. ఇంకా మనస్సు ఉండదు అక్కడ, అహమస్మియే ఉంటుంది మనస్సులో. అట్లా అయినప్పుడు ఏమవుతుంది? మత్సంస్థం, నేను నిలుపుకునే సంస్థలో ఉన్నటువంటి యొక్క నిర్వాణ పరమైన సుఖస్వరూపాన్ని, శాంతిని అధిగచ్చతి. గచ్చతి అంటే పొందుతాడు. అధిగచ్చతి అంటే ధారణ రూపంలో నిత్యము నిలిచేటట్టుగా ఎరుక స్వరూపంగా పొందుతాడు అన్నది సారాంశం అన్నమాట. మనకు ధ్యానంలో ఇది ఎప్పుడైతే నిలుపుకున్నామో తరువాత ప్రక్రియ ఏమిటి అంటే అప్పుడు ఇంకొక అంశం వస్తుంది. ఇది ధ్యానం అనేది ఏమిటి? మన స్వరూపాన్ని మనం మన స్వరూపంగా తీర్చిదిద్దుకోవటం. ఇంతవరకు ఏమైంది? మనం ఏం చేస్తున్నాము? ధ్యానం చేయటం లేదు. ధ్యానంలో ఇప్పుడు ధ్యానం ఎట్లా అంటే క్లుప్తంగా అర్థం కావడానికి మనము అన్నము విస్తరిలో ఉంది. విస్తరిలో ఉన్న అన్నము ఏం చేస్తున్నాము? తింటున్నాం. తిన్న తర్వాత ఏం కావాలి? అది తింటే సరిపోయిందా? అంటే సప్తధాతువుల రూపమైన దేహ రూపంగా దాల్చాలి. అది ప్రక్రియ మొదలైపోయి అవుతున్నదా? అది ధ్యానం అంటే స్వరూపం కావటం. ఆ పదార్థం ఏంటిది? ఇప్పుడు మనము ఈ పదార్థము జ్ఞానము తీసుకోవటము. అదే శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతి. ధ్యానాత్ కర్మఫల త్యాగ శాంతిరం. అంటే ఇక్కడ ధ్యానం ప్రక్రియ ఏమిటంటే స్వరూపం చేసుకోవటం. ఇది ధ్యానం అన్నమాట. అంటే ఎరుక స్వరూపంగా సిద్ధం చేసుకోవటం. అంటే మచ్చిత్తాన్ని సిద్ధి చేసుకుంటే అది ధ్యానం యొక్క లక్ష్యం. అయితే అయిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు అంటే తర్వాత ప్రక్రియ విహారం, బ్రహ్మ విహారం. నిన్న వెళ్ళాం కదా. ఇప్పుడు బ్రహ్మ విహారం. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాము. కళ్ళు మూసుకోవడం కాదు, ఏకాగ్రత స్మరణ తీసుకున్నాం. ఇప్పుడు బయటికి ప్రసారం, కళ్ళు పూర్తిగా తెరిచాం. ఇప్పుడు ఇదంతా ఏమిటి? ఇదంతా ఎవరు? బ్రహ్మము. బ్రహ్మం అంటే మనకేం తెలుసు? మనం ఎట్లా అనుకుంటున్నాము? ఊహించుకుంటున్నాం, అంతే కదా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? బ్రహ్మము అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మ అనే పదానికి అర్థం బ్రూహి వృద్ధవు. అంటే పదము ధాతువు చెప్పేది వృద్ధి పొందుతూ ఉంటుంది ఎప్పుడు. అయితే ఇక్కడ ఈ వృద్ధి పొందటం ఏమిటి అంటే మంచి ఉదాహరణ ఏమిటంటే, మంచి ఉదాహరణ కాదు, అది ఉన్నదే, అది చెప్పేది అది. ప్రతి వృక్షము చెప్పేది ఏమిటి? నిత్యము ఏమవుతుంది? వృద్ధి పొందుతూనే ఉంటుందా? వృద్ధి పొందాలంటే చెట్టులో ఏం జరగాలి? ప్రక్రియ ముఖ్యమైనది ఏం జరగాలి? పత్రములు ఆహారం ఉత్పత్తి చేయాలి. అంటే ఆ రసం ఏమవుతుంది? రసం ఇక్కడ మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏమిటంటే రసం. అదే సరస్వతి.
రసం అంటే ఏమి రసం ఇది? అహమస్మి యొక్క రసం ఇది. అంటే చెట్టులో ఎప్పుడు రసం ఉత్పత్తి అవుతుంటే ఆ రసం మనం తెల్లవారేసరికి ఏమవుతుంది? ఒక లేత ఆకు ఇట్లా కనిపిస్తుంటుంది. ఆ రసం ఏమైపోయింది? ఘనీభవించేస్తుంది. అదే ఆకు రూపం దాలుస్తుంది. అంతే కదా! ఆ రసం అనేది నిత్యము ప్రక్రియ జరుగుతూనే ఉంటుందన్నమాట. భూమిగా నిన్న చెప్పుకున్నాం, పంచమహాభూతములను గ్రహిస్తూనే ఉంటుంది. ఈ గ్రహించటం ఏం చేస్తుంది? రసాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది. ఆ రసం ఏమవుతుంది? అది బ్రహ్మస్వరూపం. బ్రహ్మం అంటే ఇది బయటికి చూసిన బ్రహ్మమే. అంటే పదార్థము ఘనీభవిస్తే బ్రహ్మమే. అయితే ఘనీభవించాలంటే ముందు ఏముండాలి అక్కడ? పదార్థం ఏముండాలి? రసం ఉండాలి. కాబట్టి ఆ రస స్వరూపమే సరస్వతి అన్నది. కాబట్టి ఇప్పుడు ఆ రసం ఏమవుతుంది మనకు? ఏమి కావాలి ఇప్పుడు? అది ఇట్లా అంతటా ప్రవర్తనలో ఉన్నది. ఇది ఘన రూపంలో ఉన్నది. ఈ ఘన రూపంలో ఉన్నటువంటి పదార్థ రూపంలో ఉన్నటువంటి ఈ విశ్వమును, బ్రహ్మమును మనం ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు? చెట్టు ఎట్లయితే పంచమహాభూతములను ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రేషియోలో తీసుకుంటుందో, మన పంచమహాభూతములో ఉన్నటువంటి యొక్క పంచలక్షణములు సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములను, ఇవి ఎవరి లక్షణాలు? మత్ సంస్థ. ఈ లక్షణాలు ఏం చేయాలి? మనం గ్రహించాలి. ఆ గ్రహించటానికి చేతి అంటే కాంతి ఒకటి, జ్ఞానేంద్రియం ద్వారా కాంతి ఒకటి అయితే, చేతుల ద్వారా ఏమవుతుంది? మనకు తేజస్సు వెళుతున్నదా? ఇప్పుడు వెళ్ళేదాన్ని ఏం చేయాలి? మనం కలపాలి, లోపలికి తీసుకోవాలి. ఇది స్పందన రూపంలో, ఇది ఒకసారి చూడండి అనుభవ రూపంలో. ఇంకా ఇట్లా కానీ ఎట్లయినా పెట్టండి. చేయండి. ఇది చేస్తేనే మీకు తెలుస్తుంది. తర్వాత ఇంటి దగ్గర సరిగ్గా భాస్కర ఎట్లా అన్నీ ఇంకో కాంటాక్ట్ ఎట్లా ఉండాలి? కించిది కూడా పొల్లు పోకూడదు. కరెక్ట్, సరిగ్గా ఉంచాలి. పిడిక తీయండి, పిడిక తర్వాత చేద్దాం. చేశారా? సరే. కన్ను యొక్క దృశ్యం చెదరనివ్వకూడదు. మళ్ళీ అది అట్లాగే ఉంచాలి. నాసికాగ్రం ముక్కు నుంచి చూస్తుండాలి. కన్ను యొక్క కాంతిని కూడా మీరు స్టిఫ్నెస్ మోచేతుల దగ్గర పెట్టకూడదు. ఇట్లా 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 పెట్టండి. నమస్కారం ఎట్లా పెడతాం అట్లా పెట్టండి. స్టిఫ్నెస్ ఇక్కడ పెట్టానుకోండి, ఇక్కడ టైట్ అయిపోతే స్పందన రాదన్నమాట. ఇట్లా ఫ్రీగా ఉంచండి. ఇక్కడ ఫ్రీగా ఉండాలి. ఇక్కడ మాత్రం బాగా ఎంత వీలైతే అంత గట్టిగా మీరు రెండు అతుక్కోవాలన్నమాట. కాంటాక్ట్ కావాలి. ఓం ఇట్లా పెట్టండి. ఇట్లా పెడుతున్నారు. ఇంకా చేతులు ముందు నమస్కారం ఎట్లా పెడతాం? యాక్చువల్ పొజిషన్ అంతే. ఇంకా కొంచెం
ఇంకా రావాలి, ఇంకా అట్లా ఇంకొంచెం దూరంగా పెట్టండి, దూరంగా కొంచెం, ఇంకా ఇంకా అంతే. న్యాచురల్గా ఉంచండి. ఇక్కడ స్టిఫ్నెస్ వస్తుంది అన్నట్టు, ఇట్లా దగ్గర ఇట్లా పెట్టామనుకోండి ఇక్కడ టైట్ అయిపోతాయి. ఒత్తిడి కరెక్ట్గా ఉండాలన్నమాట కాంటాక్ట్ కావటం. ఇది అనుభవం ఏంటంటే, ఇది అహమస్మి చిద్విలాసం అంటే ఏమిటి? అహమస్మి స్వరూపము స్పందన రూపంలో బయటికి పోతున్నది కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకుని మనము ఆ తీసుకున్న ప్రక్రియ పోతున్నాయా లేదా ఏమిటి అనేది మనందరికీ మనం తెలుసుకోవటం అనమాట. అంటే దేహంలోనే ఇంత చలనం కలిగిస్తున్నది అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ కలుగుతుంది కదా, తీసేసేస్తే అయిపోయింది. చూసారా? మళ్ళీ కాంటాక్ట్ కలపండి, ఇట్లా చెక్ చేయండి. మీరు ఇప్పుడు పూర్తిగా స్పందన రాకపోవచ్చు, కానీ కొంతవరకైనా ఎనర్జీ శక్తిని గమనించండి. ఇట్లా ఈ కాంటాక్ట్ అయినప్పుడు ఎనర్జీ ఎట్లా పాస్ అవుతుంది, ఇదంతా కూడా శక్తిని గమనించండి. ఆ స్పందన రూపంలో ఉన్న శక్తిని ఎట్లా గమనిస్తుంది. ఆ శక్తి పెరిగే కొద్దిసేపు అయ్యేసరికి ఆ శక్తి ఎక్కువ క్యాలిక్యులేట్ ఎక్కువ అయ్యే కొద్ది ఏమవుతుంది, స్పందన మొదలవుతాయి. అట్లా అర్థమైంది కదా? అట్లా దూరంగా పెట్టాలి కొంచెం. నమస్కారం ఎట్లా పెడతాం అట్లా, అంతే. నమస్కారం. మీరు ముక్కుకొనేందుకు కలిపితే అది కూడా కాంటాక్ట్ స్పందన తీసుకోగలిగితే, రెండు మ్యాచ్ చేయాలన్నమాట. రెండు చేయగలిగితే ఇంకా ఎక్కువ కలుగుతుంది. ఇది ఒకటి ప్రక్రియ. ఇప్పుడు మనము ఆక్యుప్రెషర్ అనేది విన్నాం కదా, ఆక్యుప్రెషర్ కూడా ఒక్కొక్క పాయింట్ నొక్కుతాం. అది కుదిరేలు బాగానే ఉంటుంది, ఒకటి తర్వాత వదిలేస్తాం. ఇదేమిటి? సులభ శైలి ఇదన్నమాట. అందుకు ఇది అహమస్మి చిద్విలాసం అనే పరంగా ఇంకోటి పాదములు. ఇప్పుడు పాదములు చూడండి, అన్ని కాంటాక్ట్ చూడండి. యోగా పరంగా చాలా ఉన్నాయి ఈవెంట్ థెరపీలు. అట్లా కాకుండా కేవలం అహమస్మి స్పందనను తీసుకోవటం తిరిగి. చూడండి, ఇది ఎక్కడైనా విన్నారా? అయితే ఈ వ్యక్తి ఈ విధంగా ఎక్కడైనా విన్నారా? అది అనకూడదు, మనం అనకూడదు. మనం అంటే అది యోగా అవుతుంది. ఇది అహమస్మి చిద్విలాసం అంటే ఉన్నదాన్ని గ్రహించటం. మన యోగా ఎట్లవుతుంది? మనం చేస్తే యోగా అవుతుంది, మనం చేసేది కాదు, చేయకూడదు కూడా. అప్పుడేముంటుంది, ఏం జరుగుతున్నదో మనకు తెలియాలి. ఇది కూడా యోగానే, కానీ ఇది ఉన్నది మనం ప్రక్రియ, మన నుండి మనకు కావాలని చేసేది కాదు. మీరు ప్రెషర్ కొంచెం ఎక్కువ పెట్టండి, మీకు ఒకవేళ కావాలన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ పెట్టండి. ఇప్పుడు ఇట్లా తీసుకొని 3 కలపాలి. ఇప్పుడు ఇది ఇంకోటి అదనంగా తీసాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? 2 కంటే 3. ఇప్పుడు ఏమవుతుంది, శక్తి ఆటోమేటిక్ పెరుగుతుంది కదా. పెరిగేసరికి ఏమవుతుంది, 3 పెరిగేసరికి ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే 1 అర్ధనిమిల నేత్రం, 1 2 చేతులు, 3 పాదములు.
అంటే ఇప్పుడు ఏమిటి, ఇది ఈ చేతులు అనేది అగ్నిస్వరూపం, చేతులు, పాదములు వాయువు. సార్ చూడండి, మళ్ళీ చేద్దాం. మామూలుగా ఈ స్పందన ఏంటంటే మీకు కుండలిని శక్తి యాక్టివేట్ కావడం చూస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి, సహజంగా అంటే కుండలిని అది కూడా ప్రక్రియ, ఇవన్నీ ఇవే, కానీ ఇది అన్నిటికంటే మించినదన్నమాట. అంటే జ్ఞానపరంగా ధ్యానంలో నిలుపుకుంటూ ధ్యానపరంగా చేస్తూ మనం ఈ ప్రక్రియకి రావటం. తీసేసాం అనుకోండి, స్టాప్. ఇప్పుడు చూసారు కదా, తీసేస్తుందా లేదు. అంటే ఏమిటి, దీన్ని బట్టి మనం గమనించాల్సిందంటే చక్షురాధికరణ ద్వారా బహిః స్పందతి, బయటికి ప్రకంపనలు స్పందనలు ప్రసారం అవుతూ ఉన్నాయి. వస్తాయి, ఇప్పుడు ప్రారంభం కదా. మీరు ఇప్పుడు ఎప్పుడు మీరు ఇంకా ఇప్పుడు చేయాలి, ఇప్పుడు అయిపోలేదు చూపించడం వరకే. మీరు ప్రాక్టీస్ చేయాలి, దాన్ని అభ్యాసం చేస్తే ఇది అందరికీ వస్తాయి, రాకుండా ఉండదు. అది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇక్కడ ఏం ద్వారా ఏమవుతుంది, చూడండి. ఇంకా మీకు ఇంకా తర్వాత ఇంకొకటి ఉంది, ఇంకా నాట్యం ఆడుతుంది అనమాట, ఇంకొక హై పిచ్లు, అది కూడా చూపిస్తాం తర్వాత. అయింది కదా. ఇప్పుడు చూడండి మళ్ళీ, అంటే మళ్ళీ మీకేంటి మళ్ళీ చూపించడం అనమాట. అంటే అర్థం ఏంటంటే ఇది ఉన్నది ప్రక్రియ మనలో, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. స్టాప్ అయిపోయిందా, ఆగిపోయిందా, అట్లాగే చూడండి. అన్ని వేళ్ళు కలపాలన్నమాట. పాదాలు ఎక్కువ ఉంటాయి, గమనించారా? చేతులు కూడా వదిలేద్దాం, ఉంటాయి పాదాలు. ఉన్నదా, తీసేసి వెళ్ళిపోయిందా. ఇప్పుడు మన ప్రమేయం లేదు ఇందులో గమనించాల్సిందంటే మన ప్రమేయం లేకుండా ఒక అహమస్మి, ఇది చిద్విలాసం, అంటే అహమస్మి స్వరూపం బయటికి పోతుంటే దాన్ని ఏం చేస్తున్నాం మనము, చిత్ స్మరణకు తీసుకుంటున్నాం, చింతనకు తీసుకుంటున్నాం. ఎప్పుడైతే చింతనకు తీసుకున్నామో అప్పుడు ఏమవుతుంది, విలాసవంతుడు అంటాం కదా మనం. విలాసవంతుడు ఏం చేస్తాడు, పెట్టి పుట్టారా నాయన అంటారా, అట్లా మనం పెట్టి పుట్టాం, మనం చేయాల్సిన పని లేదు. అంతే కదా. విలాసవంతుడు అంటే మించిన వాళ్ళు లేదని, అన్ని ఐశ్వర్యం, అన్ని ఏం తక్కువ లేదు, లోపల లేవని అర్థం, లేదా. అట్లా అందరం అంతే, అందరూ విలాసవంతులమే, ఏమి చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఏం చేయాలి, చిత్ అహముకు విలాసానికి ఏం కావాలి, మధ్యలో చిత్ కావాలి. చిత్ వస్తే విలాసవంతుడు. చూసారా ఇట్లా ఆయన జరుగుతున్నాడు, ఆయన రాలేదు కాబట్టి జరుగుతున్నాడు. అంతే జరిగేది. ఇప్పుడు ఇది మళ్ళీ చేయాలి మీరు, ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. మీరు అనకూడదు, అనితే అది యోగా. ఇప్పుడు మాలో యోగా చేస్తున్నారు, అది స్పందన ప్రకంపనలు ఆటోమేటిక్గా రావాలి. అదే రావాలి. చేయడం
కూర్చున్నారు కానీ మీకు రాహ వస్తుంది కానీ ఆ శక్తిని గమనించటం లేదు. మీరు దృష్టి కేంద్రీకరిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ముక్కు కొనేందు పెట్టినప్పుడు వచ్చిందా లేదా మీకు తెలుస్తుందా కొంతవరకన్నా? అది డైరెక్ట్గా వెంటనే తెలుస్తుంటుంది, మెదడు దగ్గర ఉంది కాబట్టి. మెదడు ఇక్కడే కాబట్టి మెదడులోకే పోతున్నాయి కాబట్టి ఆ కిరణాలు వెంటనే తెలుస్తాయి. ఇక్కడేసరికి ఏమవుతుంది? డిలే అవుతుంది. అంటే కొంచెము అభ్యాసం కావాలి. మీరు ఆహమస్మి ఆటోపది చేయండి, దాంట్లో చేయండి ఇంకా పూర్తిగా. అంటే ఇదంతా వైద్యమే. అహమస్మి చిద్విలాసం ఎక్కడుంది? శ్రీ గురు పాదుకా చికిత్స. అంటే పాదుకా చికిత్సలో మొదటిది ఏంటి? మనలో బయటికి వెళుతుంది. మనం చేయాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ చేయాల్సింది ఏం లేదు. చేయాల్సింది ఏమిటంటే మనలోకే తీసుకోవటం. అంతఃసుఖ అంతరారామ అంతర్జ్యోతి. అంతర్జ్యోతి ఏమిటంటే అంతర్జ్యోతి స్వరూపాన్ని లోపలికి తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? అంతఃసుఖ అంతరారామ తథా అంతర్జ్యోతిరేవ యః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చతి. దీని ద్వారా ఏమవుతుంది మనకు? బ్రహ్మ నిర్వాణ పరమం నిర్వాణ పరమాం చెప్పి. ఇప్పుడండి బ్రహ్మ నిర్వాణం ఇది ఎవరు? ఇక్కడ ప్రతి ఒక్క పదార్థంలోనూ సుఖము సంతోషం ప్రకటన అవుతున్నది. మనం దాన్ని స్వీకరించటం లేదు. ఎందుకు? జీవభూతంగా చూస్తున్నాం, అన్నిటిని గుణభూతములుగా చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? బ్రహ్మ నిర్వాణం ఎప్పుడు చూస్తామో అప్పుడు బ్రహ్మభూతముగా ఎరుక స్వరూపంగా రిసీవ్ చేసుకుంటాం. లోపలి స్వరూపాన్ని ఇప్పుడు లోపలి తీసుకుంటున్నాం. ఇది సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే లోపలి స్వరూపం బయటికి పోతుందని చూడాలి. కాబట్టి మనం తిరిగి లోపలి తీసుకుంటున్నాం. ఇంకోటి మనం చెప్పుకొని ముగిద్దాం. ఇంకోటి ఏమిటంటే నాభి. అన్నిటికీ నాభి అనేది ఏంటి? నావెల్. ఎట్లాంటిది? అహమస్మి ఇస్ ద నావెల్ ఆఫ్ ది యూనివర్స్. అర్థమైందా? అహమస్మి స్వరూపం ఏంటంటే విశ్వానికి అందరికీ నాభి స్వరూపం. నారాయణుడు ఎక్కడున్నాడు? నారాయణుడు ఇప్పుడు నాభి నుండి ఉన్నాడా? తెగిందా? ఎప్పుడైనా బ్రహ్మ వేరైపోయినాడా? మనకు కోసారు బొడ్డును. బొడ్డు ఉంటుంది కదా, బొడ్డు నుండి బొడ్డును కోసారు కదా. బొడ్డు నుంచి ఉన్నటువంటి యొక్క ఏమని పిలుస్తారు దాన్ని? పేగు. బొడ్డు నుంచి పేగును కోసేశారు, బొడ్డు పేగు కోసారు. ఇప్పుడు ఆయన కోయలేదు. ఎవరికి? మనకు కోయకుండా అంటే మనకు కూడా అట్లాగే ఉండాలి. నారాయణుడు నాభి. అహమస్మి స్వరూపం నారాయణ స్వరూపం. కాబట్టి నాభి నుండి బ్రహ్మం ఏమవుతుంది? విశ్వం అంతా ఎక్కడి నుండి? నాభి నుండి బ్రహ్మం అంతా ప్రవర్తిస్తున్నది. ఆ నాభి ఎవరు? అహమస్మి. కాబట్టి నేను ఉన్నాను. అహమస్మి ఇస్ ద నావెల్ ఆఫ్ ది యూనివర్స్. అర్థమైంది? అంటే నాభి అనేది ఏమిటి? అటువంటి తేజస్సు నాభి నుండి బయటికి వెళ్తున్నా, నాభిలోకి బయట నుంచి వస్తున్నదా? నాభిలో నుండి బయటికి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? బహిః స్పందతే. ఏకాదశ ద్వారం కదా. ద్వారాలేండి మనకు మానవ దేహానికి? ఏకాదశ ద్వారం. ఏకాదశ ద్వారము ఎట్లా చెప్పండి? బ్రహ్మరంధ్రం. ఏకాదశ ద్వారం ఏమిటంటే చెవులు, కళ్ళు 4, 6, 7, పాయు ఉపస్థ 8, 9. మొదటి ద్వారం ఏది? నాభి. కాబట్టి నాభి మొదటి. చివరిది బ్రహ్మరంధ్రం. ఇవి 11 ఏకాదశ ద్వారం. ఈ ఏకాదశ ద్వారం నాభి అన్నిటికంటే మొదటి ద్వారం ఏది? నాభి. ఇప్పుడు నాభిలో మనము కొంత ఇది ప్రక్రియ ఉంది. మనం పంచగవ్య నాసుకుంది వేయటం కానీ ఇక అన్నీ వేసి చూశారు. అన్ని ప్రకమైన ఇంకా అది మీరు తర్వాత ఎవరి వాళ్ళు స్త్రీలు విడిగా మీరు విడిగా అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. పడుకొని చేద్దు తర్వాత. ముందు ఇప్పుడు ఏంటంటే సింపుల్గా నాభిలో నుండి శక్తి ఇప్పుడు ఏంటి? బహిస్పందతే. బయటికి పోతున్నది. ఇప్పుడు ఏం చేయాలి? బయటికి పోయేదాన్ని పట్టుకోవాలంటే
మూసేయాలి. నాభిని అందరూ మూసేయండి ఒకసారి. ఇప్పుడు ఎట్లా మూసేయాలి? ఇట్లా ఉంది చూడండి. మీరు డైరెక్ట్గా పెట్టుకోండి లోపలికి డైరెక్ట్ పెట్టుకోండి. ఇక్కడ నాభి ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే నాభిని ఇట్లా లోపల ఇట్లా ఉందనుకోండి ఉదాహరణకు, ఇట్లా మూసేయండి, బయటికి ఏం పోవద్దు. ఈ తర్వాత మళ్ళీ ఈ చేయి కూడా పెట్టుకోండి పూర్తిగా. ఇప్పుడు చూడండి, మీరు చూడండి ముందు. ఇప్పుడు చూసిన వాటన్నిటికంటే ఎక్కువ వస్తాయి. ముందు గమనించండి, ముందు చూడండి, తర్వాత అన్నిటికంటే అత్యధికమైన శక్తి ఎక్కడి నుంచి వెళుతుంది? నాభి ద్వారా వెళుతుంది. ఇవంతా కుండలిని శక్తి యాక్టివేట్ చేయటము, ఇవన్నీ వీటిల్లో చెప్తుంటారు ఎక్కువగా. మీరు మణిపుర చక్రం, ఇక్కడ నాభి మణిపుర చక్రం అన్నమాట. ఇప్పుడు అవుతుందా? చూసారా? ఇప్పుడు ఏమైనా ఉందా? మళ్ళీ చూడండి. ఇట్లా బయటికి ఏది కూడా స్పేస్ ఇవ్వకూడదు. కరెక్ట్గా ఇట్లా ఉంది కదా, ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టేసి ఇట్లా నొక్కి పెట్టాలి, కొంచెం నొక్కి పెట్టి మళ్ళీ చేయి, మళ్ళీ గ్యాప్ లేకుండా బరువు కొంచెం. అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమి అర్థమైంది మనకు? శక్తి కాదు, అహమస్మి ప్రసారం అవుతుంది. దాన్ని శక్తి అంటున్నాం. అహమస్మి యొక్క స్పందన, అహమస్మి యొక్క ప్రకంపనలు, స్పందనలు, స్ఫురణ కిరణాల రూపంలో బయటికి స్పందిస్తున్నాయి. వాటిని ఏం చేస్తున్నాయి? ఇప్పుడు తిరిగి లోపలికి తీసుకుంటున్నాం. ఇంకా ఉన్నాయి, అవి తర్వాత చెప్తాము. ఇంతవరకు ముందు అభ్యాసం చేయండి, తర్వాత వచ్చిన మళ్ళీ ఇంకా కొన్ని. ముందు ఏం చేసాము? ధ్యానం అంటే అర్ధనిమిల నేత్రం. అర్ధనిమిల నేత్రం ద్వారా అహం యొక్క స్ఫురణను, అహమస్మి స్ఫురణను మనసులోకి స్మరణగా తీసుకోవటం, మానసం. అసలు మత్సంస్థాన్ని గుర్తుపెట్టుకోండి. అది రెండోది ఏమిటి? ఇది జ్ఞానేంద్రియం ద్వారా. జ్ఞానేంద్రియం ఒకటి తీసుకున్నాం. కర్మేంద్రియం ద్వారా ఎప్పుడు ప్రకటితం ఎప్పుడవుతుంది? కర్మేంద్రియం ద్వారా బయటికి ప్రవర్తనకి ఇస్తాం. జ్ఞానేంద్రియం ద్వారా ఏం చేస్తాము? లోపలికి గ్రహిస్తాం ఎక్కువగా. కానీ జ్ఞానేంద్రియములలో కన్ను ఇప్పుడు చెప్పుకున్నది. రెండోది కర్మేంద్రియాలలో చేతులు ఏమవుతుంది? కాంతి. చేతులు ఏ లక్షణం? ప్రకాశ లక్షణం. కాబట్టి ఏమిటి? కాంతి బయటికి వెళ్తుంది. అంటే తేజస్సు వెళుతున్నది. తేజస్సు అంటే ఎంత శక్తి ఉంటుంది? అంత శక్తి బయటికి వెళ్తుంది. ఇప్పుడు మనం పని చేస్తున్నామంటే పని ఎట్లా చేస్తున్నాం చెప్పండి? మనం తిన్నది ఖర్చు అయిపోతుంది. ఎట్లా ఖర్చు అయిపోతుంది మనకేమో తెలుసా? ఇప్పుడు పని తిప్పేసరికి ఖర్చు అయిపోయింది శక్తి, మళ్ళీ తింటున్నాం. ఈ శక్తి ఎట్లా పోతున్నది? అదే ఇది. ఆ ప్రకంపనలు ఏమవుతున్నాయంటే మనము పని చేసినప్పుడే పని చేస్తున్నామంటే అర్థం ఏంటి? శక్తి కన్వర్టెడ్ ఇంటూ యాక్షన్, చేష్టలోకి ప్రవర్తిస్తున్నది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? దాన్ని ఈ చేష్ట లేకుండానే తిరిగి లోపలికి తీసుకుంటున్నాం. ఇట్లా కలిపితే చాలు, మీకు మొదలైపోతాయి. చూస్తున్నారు? అట్లా ఇది అహమస్మి చిద్విలాసం. చేతులు. వాయు లక్షణం ఏంటి? పాదములు వాయు లక్షణం.
అగ్ని లక్షణం అంటే పంచమహాభూతములలో అహమస్మి ప్రసారం అవుతున్నది గమనించడానికి. ఇది ఆ నాభి అనేది డైరెక్ట్ ఇంకా అహమస్మి నాభి ఏకాదశం దీనిలో ఏకనాభి అన్నమాట. ఇది మీరు ఇప్పుడు చూస్తున్నది కేవలము ఇంతవరకే. మీరు తర్వాత మీరు విడిగా చేసుకుంటారు. మీరు స్త్రీలు విడిగా గదిలో చేద్దురు మీరు. ఇదేంటంటే నాభిలో ఇంకా చాలా ప్రక్రియలు ఉన్నాయి. నాభిలో నూనె మామూలుగా ఇది ఘృతము కానీ ఘృతము దాంట్లో ముందు నాసిక బిందు వేసుకోవడం ఒకటి, తర్వాత ఆవాల నూనె, తర్వాత మన సంధివా తైలం. ఇప్పుడు ఇతడు ఏం చేశాడంటే సంధివా తైలం చేశాడు. అన్నిటికంటే ఇంకోటి ఏంటి, మీరు నావే ఇప్పుడు గోమాత తైలం ఉంది కదా, గోమాతలో ఇంకా ఫాస్ట్గా రియాక్షన్, ఇంకా మనకు తొందరగా తెలుస్తుంది. అంటే ఇదే స్పందనను ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసుకోవటం అన్నమాట ఒకటి. తర్వాత అది కూడా డిసీజ్ కూడా క్యూర్. ఇప్పుడు ఇదంతా ఎందుకోసం మనకు అహమస్మి వైద్యంలో ఇవన్నీ భాగం. ఇది శ్రీ గురు పాదుకా చికిత్సలో. తర్వాత నాభి ఇది ఒకటి. తర్వాత రెండవది ఏమిటి, కొబ్బరి నూనె. ఇట్లా అన్ని బాదము, రకరకాల ఆయిల్స్, అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవి తర్వాత వివరాలు పూర్తిగా తర్వాత చెప్పుకున్నాం మళ్ళీ. ఇప్పుడు అది నోట్స్ పరంగా మళ్ళీ ఇద్దాం. మీకు ఒకటి ప్లే చేస్తాను, దాంట్లో మీరు చూసుకోవచ్చు. ఇంకా విజ్ఞానము కొన్ని ఉన్నాయి, యూట్యూబ్లలో కూడా ఉన్నాయి కొన్ని. అంటే అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటంటే ఒకటి నాభి అనేది ఇప్పుడు కంటి చూసినప్పుడు ఎట్లయితే ఉంటుందో దానికంటే ఇంకా పవర్ఫుల్ నాభి. నాభి ఎట్లాంటిదంటే బ్రెయిన్ మనము పవర్ అనుకుంటుంటాం, కానీ బ్రెయిన్కి పవర్ ఇచ్చింది ఎవరు? నాభి. ఈ 72,000 నాడులు ఎక్కడున్నాయి? నాభిలో కనెక్ట్ అయినాయి, నాభిలోనే ఉన్నాయి. అదే మనకు ఇప్పుడు పెట్టినప్పుడు ఈ పైకి కిందికి ఆడుతుంటుంది కదా, అది మెదడు యాక్చువల్గా. అది దేని మెదడు, ఎటువంటి మెదడు అంటే అన్ని లోపల నాభి చేయలేదా మీరు ఎప్పుడు? నాభి చేశారు కదా, చేసినప్పుడు నాభి సెంటర్లో నాభిలో ఒకటి స్పందన వస్తుంటుంది, చూశారు కదా. ఆ స్పందన ఏంటది? అది మెదడు అన్నమాట. వీటన్నిటిని ఏర్పరచడానికి మూలాధారం, మూలంగా మనకు ప్రాథమికంగా మొదటగా ఏర్పడేది అదే. తర్వాత మిగతావన్నీ. ఇంకొకటి నాభిలో ఏంటంటే ఒక్కొక్క పాయింట్ 360 డిగ్రీస్ ఉంటాయి కదా. ఈ 360 డిగ్రీలో ఒక్కొక్క పాయింట్ నొక్కినప్పుడు ఏ ఆర్గాన్ ఎట్లా స్పందిస్తున్నది కూడా పాయింట్ వైజ్ గమనించవచ్చు. కన్ను ఉందనుకోండి, ఒక పాయింట్ ఉంటుంది, ఒక యాంగిల్ ఈ 360 డిగ్రీస్లో ఒక్కొక్కటి అట్లా ఒక్కొక్కటి గమనించవచ్చు. అది ఇంకా అడ్వాన్స్గా వెళ్ళటము. ముందు ప్రాథమికంగా ఇది తెలుసుకుంటే తర్వాత స్థాయి ఇంకా ముందుకు వెళ్ళచ్చు అన్నమాట. ఇట్లా ఇది ఏమిటి, మన దేహము నుండి అహమస్మి స్పందనలను, కిరణాలను తిరిగి మనం తీసుకొని దాన్ని చిత్ స్వరూపంగా, అంటే ఎరుక స్వరూపంగా, గుర్తింపు స్వరూపంగా. చిత్ అనేది అంటే 3 అంశాలు ఉంటాయి: చైతన్యం, ప్రకాశం, జ్ఞానం. సత్ ఎవరు ఇక్కడ? సత్ లక్షణం, సత్ చైతన్య ప్రకాశ జ్ఞానం. సత్ ఎవరు? అహమస్మే సత్. సత్ లక్షణమే అహమస్మి. చిత్ ఇప్పుడు కావాల్సిన చిత్ కావాలి అంటే స్మరణ లేదు, మనకు గుర్తింపు లేదు, నేను ఉన్నానంటే స్పృహ లేదు. మా చెప్పండి నేను ఉన్నానే స్పృహ లేదు కాబట్టి ఆ స్పృహను ఏం చేస్తున్నాము, ఈ విధంగా తీసుకుంటున్నాం. అంటే స్పృహను గుర్తింపు తీసుకోవటం, నేను ఉన్నాను గుర్తింపు తీసుకున్న వాయు లక్షణం, వాయువు. తర్వాత ప్రకాశం లక్షణం ఏం చేస్తుంది, ఇప్పుడు మనం చీకటి ఉన్నప్పుడు ఏముంది, ఏమి వెళ్ళటం లేదు, ఏమి తెలియటం లేదు. అంటే ప్రకాశం చేస్తుంది, తెలియజేస్తుంది, తెలుసుకుంటం, తెలియజేయటం ప్రకాశ లక్షణం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ అహమస్మి చిత్ ప్రకాశంలో ఏమవుతుంది, నేను ఉన్నాను తెలుసుకోవటం, తెలియజేయటం. ఇక్కడ ఏమవుతుంది, తెలియజేస్తుంది, మనకు తెలుస్తుంది. ఇది ప్రకాశం. జ్ఞానం తెలిసింది సరిపోతుందా? ఇప్పుడు పాఠశాలకు వెళ్ళాం, ఒక రోజు పాఠం విన్నాం, సరిపోయిందా? దాన్ని ఏం చేయాలి, ఎరుకలో ఉంచుకోవాలి.
అంటే ఎప్పుడు మర్చిపోకూడదు, జ్ఞప్తిలో ఉండాలి. అది జ్ఞానం. తర్వాత ఎప్పుడైతే జ్ఞానం ఎప్పుడైతే ఉందో అప్పుడు వెంటనే ఏమవుతుంది? ఎరుక ఉన్నప్పుడు వెంటనే ఏమవుతుంది? ఆనందం. అదే బ్రహ్మ నిర్వాణం. బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మస్వరూపమైనటువంటి పంచమహాభూతములో పంచలక్షణంలో ప్రసారం అవుతుంది. ఈ పంచలక్షణం గ్రహించినప్పుడు కలిగేదే బ్రహ్మ సుఖం అన్నట్టు. బ్రహ్మ నిర్వాణం అంటే ఆ అనుభూతిని మనం తిరిగి తీసుకోవటం. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం, పంచమహాభూతాలను తీసుకోవాలి. నిన్న వెళ్ళాం కదా, అట్లా అట్లా ఎక్కడి నుంచి స్పందిస్తుంది మనకు తెలిసినా తెలియకపోయినా మనకు ఒక ఆహ్లాదం కలుగుతుంది. ఆహ్లాదం ఎక్కడి నుంచి వస్తుంది? అది బ్రహ్మస్వరూపం. దాన్ని గుర్తించి మనం తీసుకోవాలన్నమాట. ఎరుక ఇప్పుడు మనం గుర్తించకుండా మన స్మృతి రూపంలో స్మరణ రూపంలోకి వచ్చే పొందినాం, కానీ గుర్తింపు లేదు. ఏదో యాత్ర లెక్క అట్లా నడుచు, అట్లా కాదు. అది యాత్ర అంటే ఇదే స్థితిని పొందటమే అన్నమాట, అనుభవంలోకి తీసుకోవటమే. ఇట్లా ఉన్నది తెలుసుకోవటమే, ఉన్నది తెలుసుకోవటమే, ఉన్నది ఎరుకలోకి తీసుకోవటమే, ఉన్నది ఎరుకలోకి తీసుకోవటమే యోగం. అదే బ్రహ్మ నిర్వాణం అన్నమాట. సుఖము, సంతోషము, ఆనందం అన్నట్టు. ఇది ఏమిటిది? విలాసం. విలాసం అంటే అర్థం ఏంటంటే విలాసము అర్థం ఎట్లా వస్తుందంటే, మనం లస్ అనేది ఏంటంటే లాసయతే. లాసయతే అంటే కుశలత్వాన్ని ఇచ్చింది, కుశలత్వంగా ఉండటం, కుశలత్వాన్ని సంతోషంగా ఉండటం. ఎటువంటి సంతోషం? అత్యధికమైన సంతోషంగా ఉండటం లాసం, లాసయతే అన్నమాట. ఇప్పుడు మనము అక్కడ పేర్లు పెట్టుకుంటుంటాం. లాస లాసిత్ లాస్య అని ఉంటాం. ఆ లాస అనేది ఏంటంటే లస్ అనేది ఇది ధాతుకత్వం. కుశలత్వం, కుశలత్వంగా చేయటం. ఎట్లాంటి కుశలత్వం? కళ చేత కుశలత్వాన్ని చేయటం, తీసుకోవటం, తెలుసుకోవటం. హిందీలో ఏమిటంటే కళ కౌశల జాన అంటే కళ ద్వారా కుశలత్వాన్ని తీసుకోవటం, పొందటం అనేది లాసం. అది విశేషంగా ఇంకా శేషం లేకుండా తీసుకోవటం. ఇప్పుడు కళ ఉందనుకోండి, ఒక రాయికి చెక్కితే ఏమవుతుంది మనకు? లోపల శిల్ప. అందుకే లస అనేది శిల్పయోగి అనేది ధాతువిక అర్థం. అంటే శిల్పం ఎక్కడుంది? ఇప్పుడు అన్ని పదార్థాలలో నేను ఉన్నాను స్వరూపం ఉన్నది. దాన్ని ఎట్లా తీసుకోవాలి? చిత్తు ద్వారా, ఎరుక జ్ఞానం ద్వారా దాన్ని తొలగించుకుంటూ ఎప్పుడైతే శిల్పం తీసుకుంటామో, ఏ శిల్పము? అహమస్మి శిల్పం తీసుకుంటామో అది యోగం అయిపోతుంది. అది శిల్పయోగి. ఆ యోగం అయినప్పుడు కలిగేటువంటి సుఖ స్వరూపం విలాసం. అది అహమస్మి చిద్విలాసం. అర్థమైంది? అంటే బ్రహ్మస్వరూపం నుండి మనం పంచమహాభూతంలో అహమస్మి స్వరూపాన్ని చిత్ స్వరూపం ద్వారా, ఎరుక స్వరూపం ద్వారా, జ్ఞాన స్వరూపం ద్వారా కొలుచుకుంటూ తీసేసుకుంటూ అన్యం అనేది లేదు అన్నట్లుగా ఇంతవరకు ఉంది అనుకుంటున్నాం కదా, దాన్ని తొలగించుకుంటూ శిల్పయోగి అటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని పంచమహాభూత అన్నింటిలో కూడా తీసుకోవటమే. ఆ తీసుకోవటమే యోగం అవుతుంది. ఆ యోగం ద్వారా కర్మసు కౌశలం యోగం. కాబట్టి ఆ కుశలత్వం ఏదైతే ఉంటుందో, ఆ కౌశల్యం అని చెప్పేసింది, కుశలత్వం. ఆ కుశలత్వ స్వరూపం ఏదైతే ఉంటుందో అదే విలాసం. అదే అహమస్మి చిద్విలాసం. ఓం అహమస్మి. ఓం అహమస్మి చిద్విలాసం. ఇది శ్రీ గురు పాదుకా చికిత్సలో ఒక ప్రక్రియ, ఒక యోగం ఇదన్నమాట. ఓం. యుంజన్నేవం ధ్యానానికి పరాకాష్ఠ అనమాట. ఇదంతా ధ్యానంలోనే. ఇందాక యుంజన్నేవం సదాత్మ అని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాము? ఇప్పుడు చిద్విలాసం అన్నమాట. యుంజన్నేవం సదా ఆత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. ఇది అహమస్మి చిద్విలాసానికి. అది ఇంటర్నల్గా లోపల చేసుకో.
యోగి నియతమానస శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థం అధిగచ్చతి. అదేంటంటే ఇంటర్నల్గా చేసుకోవటం, లోపలగా తనలో తను. ఇదేమిటి? స్పర్శ సుఖేన బ్రహ్మ సంస్పర్శ. ఇప్పుడు అట్లా పొందినటువంటి యొక్క శాంతి నిర్వాణపరమైనటువంటి నిర్వాణ సుఖమును, పరమైన సుఖమును, మత్సంస్థలోని సుఖ స్వరూపాన్ని ఏం చేస్తే ఆ సుఖంతో బ్రహ్మం టచ్ చేయాలి. ఏది? యుంజన్యేవం సదా ఆత్మానం యోగి వీత కల్మషం ఇంకా లేదు ఇక్కడ. ఇక్కడ సుఖేన సుఖంతో బ్రహ్మ స్పర్శ చేస్తే ఏమవుతుంది? అత్యంత సుఖం అంటే అంతం లేనటువంటి సుఖ స్వరూపాన్ని ఆశ్రతి పొందుతారు. ఇది అహమస్మి చిద్విలాసం. ఓం అహమస్మి. ఓం ఆప్ చేయండి. ఓం అహమస్మి. ఓం అహమస్మి. ఓం